అలాగే నమస్కారం. కుంసి శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు చాలా విచిత్రమైనటువంటి ఒక సుప్రీంకోర్టు కామెంట్ని మీకు తెలియజేస్తాను. ఎందుకు అలా అన్నానన్నది కూడా లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. అశ్లీలతపై మీరు ఏమీ చర్యలు తీసుకోరా అని కేంద్రం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. బాగానే ఉంది. ఏంటి, యూట్యూబుల్లోని, ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్లోని ఇష్టానుసారంగా అశ్లీలంగా లేడీస్కి ఎంతడం అనేటువంటిది చాలా అసహ్యంగా ఉంది. ఇది బాగానే ఉంది. చర్యలు తీసుకోమని కేంద్రాన్ని ఆదేశించడం జరిగింది. ఈ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళ స్వేచ్ఛకు మించి ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. బాగానే ఉంది. ఇక్కడ వరకు మీకు సంతోషించి. ఈ సందర్భంగా ఎప్పుడు జరిగింది, దేని మీద ఎవరు కోర్టుకు వెళ్ళారు అంటే, ఫాడ్ కాస్టర్ రణవీర్ అలహాబాదియా అనేటువంటి ఆయనపై కోర్టుకు వెళ్ళడంతో, ఎందుకంటే ఆయన ఒక షోలో చాలా అసభ్యకరంగా మాట్లాడడం అనేటువంటిది జరిగింది. దాని మీద కోర్టుకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడే లైసెన్స్ ఉందా అని ఆయన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇండియన్ గేట్ టాలెంట్ షోలో రణవీర్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు అన్నమాట. అయితే తన పాస్పోర్ట్ని సరెండర్ చేశారు. అలాగే ఎక్కడ విదేశాలకు వెళ్ళకూడదన్నారు. అలాగే ఏ షో కూడా చేయకూడదు, మేము ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చే వరకు అని చెప్పి నియంత్రణ విధించారు. అన్నీ బాగానే ఉన్నాయి, మెచ్చుకోదగినవి. యూట్యూబుల్లో, ఫేస్బుక్లో ఎవరైతే వీడియోలు అశ్లీలంగా పెడుతున్నారో ఆ ఛానల్స్ని మొత్తం క్లోజ్ చేసి పారేయాలి అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసి ఉంటే బాగుండు. అలాగే మొన్న ఒక ఆయన అరెస్ట్ మీద క్వాష్కి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. మన ఛానల్లో ముందు వీడియో పెట్టాను. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏముందంటే, మేము ఎవరో వ్యక్తిగతంగా వాళ్ళు నచ్చింది మాట్లాడతారు, నచ్చిన పని చేస్తారు, ఆర్టికల్ 21 ఉంది, పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా ఎలా కేసులు పెడతారు అని చెప్పి ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. మమ్మల్ని కనీసం మాట్లాడుకునే హక్కు కూడా ప్రజలకు లేదా అని. భావ ప్రకటన స్వేచ్ఛని దాటి అతను మాట్లాడేడు కాబట్టి చర్యలు తీసుకున్నారు. అలా తీసుకుంటే క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తే క్వాష్ చేసిన సుప్రీంకోర్టు ఈరోజు అశ్లీలంగా ఉన్నాయి చిత్రాలు, అలాగ అసహ్యంగా మాట్లాడుతున్నారు అని చెప్తుంది. దేని మీద స్టాండ్ అవ్వాలి అనేటువంటిది ఒక క్లారిటీ లేదు. ముందు సుప్రీంకోర్టుకు ఒక క్లారిటీ రావాలా. మీరు ముందు ఇచ్చిన జడ్జిమెంటు, పోలీసుకి ఎగ్నిస్ట్గా చెప్పిన జడ్జిమెంట్ మీద స్టాండ్ అవ్వమంటారా, లేదా అశ్లీలంగా మాట్లాడినా, అశ్లీలంగా వీడియోలు పెట్టినా వాళ్ళపై చర్యలు తీసుకునే దాన్ని స్టాండ్ అవ్వమంటారా? ముందు రెండు జడ్జిమెంట్లు దగ్గర పెట్టి ఏని మీద మీరు స్టాండ్ అవుతారో, గవర్నమెంట్ని స్టాండ్ అవ్వమంటారు అన్నది క్లారిటీ ఇస్తే అప్పుడు మిగతా స్టెప్స్ అనేది తీసుకుంటే బాగుంటుంది. ఇదేదో విమర్శించడం కాదు, మీకే అర్థమవుతుంది. మనం ముందు వీడియో చూస్తే, నేను పెట్టిన వీడియో, తర్వాత ఈ వీడియో చూస్తే రెండింటికి తేడా అనేటువంటిది తెలుస్తుంది. జై హింద్, భారత మాతాకి జై.